ముందుగా శ్యామలమ్మ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఏకనాథుడు భక్తి గురించి చెప్పుకుందాం. మనకి ఫస్ట్ రామాయణం వాల్మీకి రాసింది. మా రామాయణం వాల్మీకి మహర్షి రాశాడు. అదే మొదటి ఆది రామాయణం అంటారు. మనకు చాలా ఇంపార్టెంట్ అయిన రామాయణం. మనము ఆ రామాయణాన్ని పూజ గదిలో కూడా పెట్టుకుంటాం. అలాగే తర్వాత తులసీదాస్ రాశాడు రామాయణాన్ని. చాలామంది తర్వాత దాన్ని అనువదించి రాశారు, కానీ మొదటి రామాయణం వాల్మీకి. అలాగే ఈ ఏకనాథుడు అనే అతను మరాఠీ, ఆయన రామాయణం రాశారు. అక్కడ ఉన్న మరాఠీ వాళ్ళందరూ కూడా ఈ రామాయణాన్ని పూజా మందిరంలో పెట్టుకుంటారు అనమాట. ఆయన అంత భక్తుడు ఏకనాథుడు. ఆయన మరాఠీలోనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. మరాఠీ ఒక ఊళ్ళోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఏకనాథుడు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆయన చిన్నప్పటి నుంచే రాముడి పట్ల చాలా భక్తి అయితే పక్క ఊరిలోని ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళారు. జగన్నాథుడు ఆయన పేరు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు తారక మంత్రం ఉపదేశించండి. తారక మంత్రం అంటే రామ మంత్రం. ఇప్పుడు మనం మామూలుగానే ఒకప్పుడు గురువులు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తే దాన్ని పట్టుకొని జపం చేసేవారు. ఆ జపం చేస్తుంటే వాళ్ళు ఆ శక్తి పెరుగుతుంది అనమాట. ఉపదేశించి తెచ్చుకొని అడిగితే ఆయన అన్నారు, నువ్వు చాలా చిన్న పిల్లవాడు, నీకెందుకు ఇప్పటి నుంచి తారక మంత్రం, ఇంటికి వెళ్ళిపోయిన ఆయన తర్వాత రా అనేసి అంటారు. లేదు నన్ను వెళ్ళను, మీ దగ్గరే ఉండిపోతా. ఇక్కడే గురువులు అప్పుడు ఆశ్రమాలు ఉండేవి కదా, చాలామంది పిల్లలు విద్య నేర్చుకుంటుంటారు. వీళ్ళతో పాటు నేను ఉండిపోతాను, మీకు సేవ చేసుకొని, నేను మాత్రం ఇంటికి వెళ్ళను అన్నాను. సరే అయితే ఉండు అనేసారు, కానీ మంత్రం ఉపదేశించలేదు. ఉండు అని అన్నారు. అక్కడ చాలామంది పిల్లలు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఈయన ఏదో చేస్తున్నాడు, కానీ బలహీనంగా ఉండేవాడు చాలా. గురువుగారు చూసారు, ఏ పని చేయలేకపోతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. ఒకరోజు నుంచి నాయన అందరూ అన్ని పనులు చేయగలుగుతున్నారు, నువ్వు చేయలేకపోతున్నావు, చాలా బలహీనంగా ఉన్నావు, కాబట్టి నువ్వు లెక్కలు రాసే పని చూడు, కూర్చొని లెక్కలు రాసే పని చూడు. ఎందుకంటే రాజుగారి యొక్క పిల్లలు, కోటీశ్వర పిల్లలు చదివినప్పుడు వాళ్ళు కొంత ధనం ఇచ్చారు ఆశ్రమాన్ని. మరి మెయింటైన్ చేయాలి కదా, ఎంతమంది పిల్లలకి ఫుడ్ పెట్టాలన్నా వాళ్ళు డబ్బు ఇచ్చేవారు. ఆ డబ్బులన్నీ చూసి లెక్కలు రాయను నాకు చెప్పు. ఎంతో శ్రద్ధగా లెక్కలు రాసి ఆ పని చేసుకుంటూ ఉంటారు. ఆహారం మధ్యాహ్నం రాత్రి పిల్లలకి పెడతారు కదా, అలా ఒకరోజు రాత్రి గురువుగారు, ప్రతిరోజు గురువుగారు పిల్లలు భోజనం పెట్టినప్పుడు అక్కడ కూర్చుండేవారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, వృధా చేసేస్తారు. పిల్లలకి ఆ విషయం తెలియాలి కాబట్టి ఎంతెంత వడ్డించకుండా కొద్దిగా వడ్డించి అది తిన్నాక మళ్ళీ కావాలంటే పెట్టేవారు. తిన్న తర్వాత వాళ్ళ ఆకులు వాళ్ళే తీసుకొని వెళ్ళడం, పరిసరాలు శుభ్రం, అవన్నీ అప్పుడు మర్చేవారు పిల్లలకి ఆశ్రమాల్లో ఉండడం. అలాగా ఆహారం దగ్గర గురువుగారే కూర్చొని పిల్లలందరూ తిన్నాక ఆయన వెళ్ళేవారు. ఆ రోజు గమనించినప్పుడు ఏకనాథుడు భోజనంకి రాలేదు. గురువుగారు చూశారు, కానీ ఎవరిని అడగలేదు, ఊరుకున్నారు. తర్వాత గురువుగారు వెళ్ళి నిద్రించారు. పిల్లలందరూ 7:30-8 కల్లా పడుకుపోతారు. మళ్ళీ ఉదయం 3-4 కల్లా లేచిపోతారు. ఇది మధ్యరాత్రిలో 12-1 గంట అప్పుడు తెలివి వచ్చింది. గురుగారు దాహం వేసింది, మంచినీరు తాగుదామని లేచేది. ఆ కుండంలో నీరు తాగుతుంటే ఎదురుగా ఉన్న సాల్లోని దీపం కాంతి కనబడుతుంది. ఇదేంటిది, పిల్లలందరూ పడుకోవాలి కదా, దీపం వెలిగించి ఉంది అని చెప్పి గురువుగారు వెళ్ళి చూశారు. చూసేసరికి ఈ పిల్లవాడు ఏకనాథుడు ఒక చిన్న బుట్టి దీపం ఉంది, అది పెట్టుకొని లాంతర్లాగా ఉన్నది పెట్టుకొని దాని దగ్గర రాస్తుంది. గురువుగారు వెళ్ళారు, నాయన పడుకోకంటే ఏం చేస్తున్నాం? గురువుగారు, ఈ లెక్కలో మధ్యాహ్నం నుంచి ఒక అణా తగ్గిందండి, అణా ఎక్కడ తగ్గిందా అని మధ్యాహ్నం నుంచి లెక్కేస్తూనే ఉన్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది, మధ్యాహ్నం ఒక అతనికి అణా ఇచ్చేది, అది రాయడం మర్చిపోయింది, ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే రాసుకుంటున్నా లెక్క అని. అందుకే నాయన నువ్వు భోజనంకి రాలేదు అని అన్నాను. అవును గురువుగారు అని. భోజనం చేయకపోతే ఎలా నాన్న అంటే, గురువుగారు మీరు ఒక పని అప్పు చెప్పారు, అది చేయడం నా ధర్మం అంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నాడు పని పట్ల. అక్కడ తేడా వచ్చింది, అది ఎలా అయినా ఆయన చూసుకోవాలి, అది తప్పు కింద వస్తుంది. కాబట్టి అది ముఖ్యం. నాకు ఆహారం తర్వాత అయినా తినచ్చు, కానీ పని ముఖ్యం. ఇప్పుడు గుర్తొచ్చేది రాసుకుంటా, భోజనం ఏం తర్వాత అయినా తింటా. ఆ శ్రద్ధతో పని చూసి గురువు ఆనందపడతాడు, ఎంత శ్రద్ధ ఈ పిల్లవాడికి పని పట్ల అని చెప్పి అప్పుడు అనుకున్నారు, ఇలాంటి వ్యక్తికి తారక మంత్రం ఇస్తే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాడు అని చెప్పి, అరే నాయన రేపు ఉదయం మన ఇంటి ముందుకి ఒక బిచ్చగాడు వస్తాడు, ముష్టివాడు. ఆయన వెనక్కి 4 కుక్కలు ఉంటాయి.
ఆయన దగ్గర నువ్వు ఉపదేశం తీసుకో. పిల్లవాడు ఎలా చూస్తున్నాడు, ముష్టివాడి దగ్గర అనేసి ఆయన అంటున్నారు, ఆయన ముష్టివాడు కాదురా, సాక్షాత్ దత్తాత్రేయులు. రోజు మన ఆశ్రమంకి వస్తారు. ఎందుకు వస్తారు? గురువు గారు దత్తాత్రేయులు భక్తుడు, ఈయన పరమ భక్తుడు దత్తాత్రేయుడు. అందుకు దత్తాత్రేయులు రోజు అవతారంలో వచ్చి గురువు గారితో మాట్లాడిసి వెళ్తుంటాడు. రోజు వచ్చి ఆయన సాక్షాత్తు భగవంతుడు ఆయన దగ్గర తీసుకో అన్నాడు. నాకు వద్దు గురువు గారు, మీరే నాకు అంది, మీరు గురువు నాకు, నేను మిమ్మల్నే గురువు కింద తీసుకున్నా, భగవంతుడు వచ్చినా నాకు వద్దు, మీరే ఇవ్వండి నాకు ఉపదేశం, నేను ఇంకెవరి దగ్గర తీసుకుని. అరే సాక్షాత్ భగవంతుడు రా, బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క స్వరూపం దత్తాత్రేయుడు అంటే ఎవరైనా మీరే నాకు అన్ని, మీ దగ్గరే తీసుకుంటాను నేను. గురువుగారు ఒక ఆనందం లోపల, శిష్యుడు అంతా శరణాగతితో ఉండేది. సరే నాయన రేపు ఉదయం కలుద్దాం, పడుకో ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత రోజు దత్తాత్రేయులు గారు అలాగే పిచ్చిగాడిగా వచ్చారు. గురుగారు ఇద్దరు లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు గురుగారు చెప్పారు, ఇలా ఏకనాథుడనే పిల్లవాడు ఉన్నాడండి, ఇలా తారక మంత్రం మీ దగ్గర తీసుకోమంటే వద్దు, భగవంతుడైనా నాకు వద్దు, మీ దగ్గరే తీసుకుంటాను గురువుగారు అని అన్నాడు అని చెప్తే వెంటనే దత్తాత్రేయులు గారు ఒక నవ్వు నవ్వి వాడికి ఆ మంత్రాన్ని ఉపదేశించి రామాయణం రాయమని చెప్పని చెప్పారు. దత్తాత్రేయుడు చెప్పగానే గురువుగారు దత్తాత్రేయుడు వెళ్ళిపోగానే పిల్లవాడిని పిలిచి ఆ తారక మంత్రాన్ని ఉపదేశించి, నాయన నీకు మంత్రం ఒక జపం చేసుకొని రామాయణం రాయి ఇక్కడ మరి రెండుకు వెళ్ళిపోని పంపిస్తాడు. వాళ్ళని వెళ్ళిపోయాడు. ఆ కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు, కూర్చున్నాడు. రోజు జపం చేయడం, రామాయణం రాయడం మొదలుపెట్టాడు. రామజపం చేస్తూ రామాయణం రాసి ఆయన ఎంత భక్తిలో లీనమైపోయాడంటే ఆ రామాయణం రాస్తూ కూడా పాత్రలో లీనమైపోయాడు. దశరథుడు ఏడుస్తున్నాడు, ఈ పిల్లవాడు ఇక్కడ ఏడ్చుడు. సీతాదేవి రావణుడు ఎత్తిపోయాడు, ఈ పిల్లవాడు బాధపడేవాడు. కైక మీద కోపపడ్డ దశరథుడు, ఈ పిల్లవాడికి కోపం వచ్చింది. అంటే ఇదైతే అందులో ఆ కోపం అయితే కోపం వచ్చింది, ఏడుపు అంటే ఏడుపు వచ్చేది, ఆనందంగా వివాహం జరిగిందంటే ఆనందంగా, ప్రతిదీ పాత్రలో లీనమైపోయి రాస్తున్నాడు. ఆయనకి ప్రపంచంతో మరి సంబంధమే లేదు. లోపల ఉండిపోయాడు, రాస్తున్నాడు, జపం చేస్తున్నాడు, రామనామం జపిస్తూ రాస్తూనే ఉన్నాడు. ఈ బయట ఊళ్ళో వాళ్ళు వీడే పిచ్చివాడ అలాగే చూస్తారు. ఆ భక్తి యొక్క తత్వం మీకు తెలియదు. భగవంతుడిలో లీనమైపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు. కనెక్షన్ అయిపోయిన వాళ్ళు ప్రాపంచకంతో సంబంధం ఉండదు, అది వాళ్ళ స్థితిలో ఉంటారు. వీళ్ళు పిచ్చి వాళ్ళే చూస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏదో రాసుకొని కూర్చుంటాడు, రాళ్ళు చేయడు. వాళ్ళు ఏం చేసేవారంటే రాళ్ళు ఇసరడం, కేకలు వేయడం, గొడవలు చేయడం, అయినా ఎలా కూడా స్పందించింది. ఒకరోజు రాత్రి ఏం చేశారంటే వెళ్ళి తడుపులు బడా గుద్దేసి రాళ్ళు ఇసిరేసి చాలా హంగం, అయినా కూడా లోపల నుంచి ఏమీ రాలేదు. రాకపోతే చూసి ఏంటి అసలు వీడితో మనకి ఎందుకని వెళ్ళిపోతున్నప్పుడు లోపల నుంచి అప్పుడు పెట్టుకోవడం బట్టి ఉండే కదా, అతను ఒక్క దుగుక్కుని బయటికి పడినట్టు వచ్చాడు. ఈ ఏకనాథుడు దాన్ని వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం జరిగింది అంటున్నారు. ఇలా నిత్యం చూస్తున్నా, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని చూస్తున్నాడు. ఆయన చేతిలోని పత్రాలు ఉన్నాయి, రాసినవి, కల ఉంది. ఏమయ్యింది, ఎవరు నింపేశారు? లేదే, హనుమంతుడు లంకలో ఉన్న సీత దగ్గరికి కొండ మీద నుంచి ఎగిరాడు. ఈయన పాత్రలో లీనమైపోయి ఆ లోపల నుంచి బయటకు ఎగిరాడు. పాత్రలో లీనమైపోయాడు. హనుమంతుడు అక్కడ ఎగిరాడు, ఈయన ఎగిరాడు. అది ఎంత లీనమైపోయాడో చూడు. అది చెప్తున్నాడు, హనుమంతుడు ఎగిరాడు కదా, అందుకే నేను బయటకు వచ్చాను. వాళ్ళకి అర్థం లేదు, పిచ్చివాడు. అప్పుడు గురువుగారు కరెక్ట్గా అక్కడికే వచ్చి గురువుగారు చెప్పారు వాడి యొక్క భక్తి, వాడి ఒక లీనమైపోయి రామాయణం రాస్తున్నాడు అంటే అది ఎంత శక్తివంతమైన రామాయణం చూడండి అని చెప్పి ఆ రామాయణం రాసిన తర్వాత అది పబ్లిష్ చేయించి అందరికీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ కుర్రవాడు అలా రామనామం జపించి రాముల్లో తన ఐక్యం అయిపోయాడు అనమాట. ఆ రామాయణాన్ని వాళ్ళు పవిత్ర గ్రంథంగా మరాఠీ వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని దాన్ని చదువుతారు. ఆయన రాసిన రామాయణం. అంత భక్తుడు ఏకనాథుడు అనమాట. మనకి అలా ఉన్న భక్తులే మన అన్నమాచార్యులు గారు, రామదాస్ గారు, ఇలా ఎంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ శ్లోకాలు రాశారు. వీళ్ళందరూ లీనమైపోయింది, భక్తిలో లీనమైపోయిన వాళ్ళు వీళ్ళందరూ మహా అద్భుత కావ్యాలన్నీ మనకు వచ్చి ఆ భక్తిలో నుంచి వచ్చింది. నిరంతరం అందుకే చెప్తాను, నిరంతరం భగవంతుని పట్ల నామస్మరణ విడిచిపెట్టకుండా ఉంటేనే నీవు ఆయన్ని పొందగలవు. ఏ పొరపాటుగా నువ్వు ప్రాపంచికం వైపు నీ దృష్టి పంపించావా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ మన అడుగులు వెనక్కి వెళ్ళిపోతాయి.
కాబట్టి ఏ మరుపడికి కూడా మనస్సులోకి మాయను రానివ్వకూడదు, అసలు రానివ్వకూడదు. 24 గంటల్లో మనం పని చేస్తున్నప్పుడు నామస్మరణ, అది అయిపోగానే ధ్యానం, కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కష్టంగా ఉన్న అలవాటు చేసుకోవాలి. కూర్చోవడం ముందు కూర్చోవడం అలవాటు చేసి మనస్సు నిలబెట్టడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అది ప్రశాంతత పడతాది. ఇప్పుడు భగవంతుడి దగ్గర చక్కగా మన ప్రయాణం మొదలైపోతూ ఉంటుంది. ఆయన దగ్గర అవుతున్న కొద్ది చెప్తున్నానంటే ఆనంద వర్ణాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే అది తెలుసుకోగలరు. అంత ఆనందంగా ఉంటుంది భగవంతుడితో ఉంటే. ప్రతి దాంట్లో నువ్వు ఎప్పుడైతే తత్వం చూస్తూ ఉంటావో నీ చుట్టూ ఉన్నది కూడా అంత ఆనందమైన, ఆనందాన్ని మించలేదు. దుఃఖం వెనక్కి సంతోషం, వెనక్కి దుఃఖం ఉంటుంది. కష్టం వెనక్కి సుఖం, సుఖం వెనక్కి కష్టం, అలా ఉంటుంది. కానీ ఆనందం తర్వాత ఏం లేదు, ఆనందమే చివరి. అదే మనము ఆనంద స్వరూపమైన ఆత్మలం. మన ఆత్మ స్వరూపమే ఆనంద స్వరూపం అంది. అందుకే మనము ఏదైనా చూడగానే లోపల ఒక రకమైన ఆనందం మనకు వస్తుంది. దాని సంతోషం అని అన్నాం. సంతోషం అంటే ఏంటి? నువ్వు పిక్నిక్ వెళ్తే పొందింది, ఫంక్షన్కి వెళ్తే పొందుడు, అవి ఆలోచించండి, అవి కాదు. ఆనందం భగవంతుడితో నీవు కలిసి ఉన్నప్పుడు ఉన్నదే ఆనందం. అప్పుడు ఆత్మ పొందుతుంది. నువ్వు 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే ఎందుకు ఆనందాన్ని పొందుతున్నావు? సంతోషం అంటావు. భగవంతుడి దగ్గర ఉన్నంతసేపు ఆనందాన్ని పొందుతావు. నువ్వు ఎందుకు ఆనందం పొందుతున్నావు? నీ స్వరూపం అది కదా. అందుకే అమ్మ దగ్గర కూర్చున్నంతసేపు లోపల చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకో దగ్గర రాదేమో ఆనందం. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు వస్తుంది? ఆ స్వరూపమే నువ్వు కూడా. అందులో ఏ చైతన్యం అయితే ఉన్నదో నీ లోపల ఉన్నది కూడా అదే చైతన్యం. అక్క చెల్లెలు ఇద్దరు తల్లికి పుట్టినప్పుడు దూరంగా ఉండి ఒకేసారి కలుసుకుంటే ఎంత బాగా పలకరించుకుంటారు, కౌగులించుకొని మాట్లాడుకొని. ఎందుకు? ఒకే తల్లి రక్తం కదా మీలో ఎలా. అలాగే భగవంతుడి లోపల నుంచి వచ్చిన ఆత్మల్లో మనం మళ్ళీ భగవంతుడి దగ్గర కలిసేసరికి ఆనందం బయటకు వస్తుంది అన్నమాట. అందుకే ఏ గుడి అయినా దేవాలయ క్షేత్రాలకైనా భగవంతుడి స్వరూపం చూడగానే లోపల ఎక్కడికి తెలియదు ఆనందం వచ్చేస్తుంటుంది. అదే లోపల ఉన్నది ఆ స్వరూపమే అని తెలుసుకుంటే ఇంకెంత ఆనందం ఉంటుంది. బయట చూస్తేనే ఆనందపడిపోతున్నావు, నీ లోపల ఉన్నది ఆ స్వరూపం అయితే ఇంకెంత ఆనందాన్ని పొందుతావు నువ్వు. ధ్యానంలో అది తెలుస్తుంది నీకు. బయట ఉన్న స్వరూపమే నా లోపల కూడా ఉందని ఎప్పుడైతే నీకు జ్ఞానంలో తెలుస్తుందో పరమానందాన్ని పొందేస్తావు. నిరంతరం అందులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ధ్యానం అలవాటు అయ్యిందా వ్యసనం, అది వద్దన్నా కూర్చొని చేస్తాం. ఉండాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ 10 నిమిషాలు భగవంతుడితో ఉంటే రోజంతా లోపల ఆనందం ఉంటుండే అంత అమృతం ఉంది అందులోని. ఆ అమృతాన్ని మనం తీసుకోవాలి. అది ఏంటంటే చాలామంది ధ్యానంలో ఉంటే వైరాగ్యం వచ్చేస్తుంది బుర్రకు ఎక్కించడం వల్ల దాని ఎలా అమ్మ పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, అన్నీ ఉన్నది, అందులోకి వెళ్ళిపోతే ఇది వదిలేస్తామేమో అని. సంసారంలోనే నిర్మాణం. నిన్న కూడా చెప్పాను, బయట వెళ్ళి సన్యాసం తీసుకొని ఇదంతా చేద్దామని అవ్వదు. సంసారంలోనే ఉంది ఇదంతా. బ్రహ్మచర్యాశ్రమం చేయాలి, గృహస్థాశ్రమం చేయాలి, వానప్రస్థాశ్రమం చేయాలి, లాస్ట్లో సన్యాసాశ్రమం. ఇందులోనే ఉంటాను. లాస్ట్లో పిల్లలే పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత. అప్పుడు ఇక పూర్తి సన్యాసమే. ఇంకప్పుడు కూడా నా బుర్రలో నా మనవడు ఉన్నాడు, చదివించాలి, అడిగి డబ్బు ఇవ్వాలంటే మరి నువ్వు ఎప్పటికీ పొందలేవు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల వరకు కొద్దిగా ఇచ్చేసి ఆ తర్వాత మీదంతా భగవంతుడి కోసమే భగవంతుడు. ఈ లోపల ఒకేసారి చాలామంది అంటారు ఉన్నాయండి బోర్డు బజలు, అవి అయ్యాక చూస్తాను. ఎవరో అన్నారట సముద్రం అలలు తగ్గాక స్నానం చేస్తానని. అవి తగ్గుతాయా? స్నానం ఎప్పుడు చేస్తారు? శరీరం సహకరించినప్పుడే ధ్యానం. తర్వాత నువ్వు వయసు అయిపోయిన తర్వాత కళ్ళు మూసి కూర్చుంటానన్నా శరీరం ఇప్పుడే ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకప్పుడే కూర్చుంటాం మనం. కాబట్టి ఇప్పటి నుంచి దానికి అలవాటు చేస్తూ ఉంటే ఆ సమయం వచ్చినప్పటికీ నువ్వు ఇంకా సమయం కేటాయించగలరు. పిల్లల బాధ్యతలు అన్నీ తీరిపోయాక హ్యాపీగా కూర్చొని సమయం కేటాయిస్తాం. భగవంతుడిలోనే నిరంతరం అయిపోతాం. ఆ చివరి జన్మ అలా చేసుకుంటే నువ్వు జన్మ ఎక్కడైతే ఆటో వచ్చే జన్మ అక్కడి నుంచో మొదలవుతుంది. ప్రాపంచం విద్య ఎలా ఉంటుందంటే నువ్వు ఈ జన్మలో కలెక్టర్, వచ్చే జన్మ నేను కింద జన్మ కలెక్టర్ అంటే అవుద్ది. మళ్ళీ ఎల్కేజీ నుంచే చదవాలి, మళ్ళీ అదే చదవాలి. మళ్ళీ అప్పుడు ఏటవుతావు కూడా చెప్పలేము. ఏ పోస్ట్ మ్యాన్ అవ్వచ్చేమో చెప్పలేము. అది వేరు. కానీ ఆధ్యాత్మిక విద్య అలా కాదు. నువ్వు ఈ జన్మలో ఎంత జ్ఞానాన్ని అయితే పొందుతావో వచ్చే జన్మ అక్కడి నుంచో మొదలవుతుంది నీకు. నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళక్కర్లేదు. ఈ మాయ అనేది నీకు కాస్త కత్తున్న గురువు అనే వ్యక్తి మన జీవితంలోకి వచ్చి ఆ తెరలుగా తొలగిస్తారు. ఆయన తొలగించగానే నీకు లోపల వెలుగుతుంది అనమాట. అక్కడి నుంచి నీ ప్రయాణం మొదలవుతుంది. దీనికైతే లేదు, నువ్వు 5th వరకు చదివేవరకు ఈ జన్మలో జ్ఞానం, వచ్చే జన్మ నుంచి 6th నుంచే నీ ప్రయాణం. నువ్వు మళ్ళీ వెనక్కి రావక్కర్లేదు. ఆధ్యాత్మిక విద్య అది.
కాబట్టి మనం దానికి సమయం కేటాయించాలి, దీనికి కేటాయించాలి. ఎందుకంటే బాధ్యతలు చూసుకోవాలి, దానికి 24 గంటలు చాలామంది చెప్తారనమాట. టైం లేదు అంటారు. ఇప్పుడు ఉన్న బిల్ గేట్స్కి అదే టైము, అంబానీకి అదే టైము, సంపాదించేవాడు చాలామంది చెప్తున్నాను. అంతా వాళ్ళకున్న టైమే కదా, మనకి గొప్పగా సాధించిన వాళ్ళకి ఆ టైమే, మనకే అదే టైమే. కానీ మనల్ని అడిగేసరికి టైం లేదంట. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ టైము? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ భగవంతుడు ఒకే వినియోగించుకోవడంలో ఉంది, వాళ్ళకి ఎక్కువ మనకు తక్కువ ఏమీ ఇవ్వలేదు, అందరికీ ఒకలాగే ఇచ్చారు. మనం వినియోగించుకోవడం రాదు, వాడు వినియోగించుకుంటున్నాడు. కాలం వెనక్కి రాదు, కావాలన్నా రాదు. వయసు తగ్గాలంటే ఎక్కడ తగ్గుతుంది? మీకు వచ్చేస్తాం 40లోకి, కాదు నేను వెనక్కి వెళ్తానంటే కాలం రాదుగా. అలా అన్నమాట, కాలం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో నేను 100 ఏళ్ళు బతుకుతానన్నా లేదు, చెప్పలేము. అది మన ఆలోచనలు, అనారోగ్యం తగ్గించుకుంటేనే వెళ్ళగలుగుతుంది, లేకపోతే లేదు. 60లోపు, ఈ 60లోపు ఆల్రెడీ 40కి వచ్చాం, కొన్నది ఇంకా 20. ఈ 20లో అయినా నువ్వు భగవంతుడికి ఇంకా కేటాయించకపోతే ఇంకెప్పుడు జన్మ అయిపోయింది. చచ్చిన తర్వాత అసలు సినిమా ఉంటుంది, చాలా పెద్ద సబ్జెక్ట్, ఎప్పుడు టచ్ చేయలేదు. కానీ అసలు అంతా అక్కడ ఉంటుంది. అప్పుడు ఏడుస్తాం అక్కడ కూర్చొని. మళ్ళీ జన్మ వచ్చాక మళ్ళీ మాయ, గర్భంలోంచి బయటికి రాగానే మళ్ళీ మాయ, మళ్ళీ అంతే. మళ్ళీ జన్మ రావడం ఎంత కష్టం. ఒకప్పుడు 10 మందిని ఈజీ కనివారమ్మ, తల్లి గర్భం దొరికింది. ఇప్పుడు ఒక్కడు ఆత్మల పైన కూర్చుంటుంది బోల్డ్. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. గర్భం దొరకాలిగా, భూమి మీద రావాలంటే. మనం వచ్చాం కాబట్టి అదృష్టం. కర్మలు ఎలా తగులుతాయి? జన్మ లేకపోతే కర్మలు ఎలా పోతాయి? వెయిట్ చేయాలి. కర్మలు తగ్గించుకోవాలంటే మానవ జన్మ కావాలి, కర్మలు తగ్గించుకోవాలి ఇక్కడే. ఎందుకంటే బుద్ధి, జ్ఞానం అన్నీ మానవుడికే ఉంటాయి. కర్మలు మానవుడే తగ్గించుకోవాలి మానవ జన్మలోనే. నీకు మళ్ళీ శరీరం దొరకడం, శరీరం గురించి ఎవరికీ తెలియదు. కానీ శరీరం అదృష్టం, దొరకడం అదృష్టం. ఇప్పుడు చచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ గర్భాలు దొరుకుతాయి కూడా చెప్పిందిరా. మాకు ఒక్కడు చాలా అంటున్నారు సులువుగా, చాలా ఒక్కడు మాకు అక్కర్లేదు అంటున్నారు. మరి గర్భం చచ్చిన వాళ్ళ పరిస్థితి, కిందకు వచ్చిన వాడు ఒక్కొక్కడే అయితే మరి పైన కుప్పలు ఉన్నాయి, వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా అయిపోయిందమ్మా, పరిస్థితి బాగాలేదు. కాబట్టి మన శరీరం దొరకడం ఉన్నప్పుడే సమయాన్ని వినియోగించుకుందా. ఆధ్యాత్మిక ధ్యానం మాత్రం విడిచిపెట్టదు. ధ్యానం 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 ధ్యానం. మనకున్న టైం అన్నీ చేసుకొని దీనికి కేటాయించాలి. రోజుకు ఒక అరగంట అయినా కేటాయిస్తాం. జై గురు, జై గురు. प्रिया कृष्णलक्ष्मी मोक्षलक्ष्मी श्रीलक्ष्मी सरस्वती लक्ष्मी जगदीश सर्वमंगल